హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుంది. అక్కడ తెలంగాణలో. ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో కూడా నర్సీపట్నంలో వైజాగ్ రోడ్లో A1 కార్ బజార్ అయితే ఉందండి. అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. పేమెంట్ లేదని చేయాలన్నా సరే ట్రస్ట్ కోసం. మీ కార్ ఏదైనా పార్కింగ్ సేల్ పెట్టుకొని అమ్ముకోవాలన్నా సరే అమ్ముకోవచ్చు అండి. లేదు ఢిల్లీ కార్లు కావాలన్నా సరే ఢిల్లీ కార్లు కూడా వీడియోలో పెట్టిన కార్ అయినా సరే, పెట్టని కార్ అయినా రిక్వైర్మెంట్ కొద్దీ టోకెన్ అడ్వాన్స్లో తీసుకొని మేము వెహికల్స్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, ఈరోజు ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉండి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. కారు కూడా ఢిల్లీలో ఉంది. హైదరాబాద్కి వచ్చిందా, సూర్యాపేటకు వచ్చిందా అని చాలామంది కాల్ చేస్తున్నారు. లేదండి, ఢిల్లీ కారు ఏదైనా సరే ఢిల్లీలో ఉండే వీడియో పెట్టడం జరుగుతుంది. ఢిల్లీ కారు రేటు వేరు, కమిషన్ వేరు ఉంటుంది, కంటైనర్ ఛార్జెస్ వేరు ఉంటుందండి. రెండు కూడా సపరేట్ ఉంటుంది. కారు ధర ఏదైతే చెప్తున్నామో ధర అనేది వేరు. అది ₹1 తక్కువ ఎక్కువ ఓనర్కి వెళ్ళిపోతాయి. కమిషన్ అనేది మాకుంటుంది. కంటైనర్ ఛార్జెస్ లేకపోతే బై రోడ్ వేసుకపోతే దాని ట్రాన్స్పోర్ట్ అనేది అది మీరే భరించాల్సి వస్తుందండి. ముందే చెప్తున్నాను. NOC ఇన్వాయిస్ ఇస్తే లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేసినట్టయితే ఇది వచ్చేసి మహీంద్రా XUV 500 W6 అండి. మహీంద్రా XUV 500 W6 సెకండ్ ఓనర్ కారు, 2015 మోడలు. సెకండ్ ఓనర్ కారు 68,000 చిల్లర తిరిగింది. జెన్యూన్ రేటింగ్ విత్ షోరూమ్ ట్రాక్ ఉందండి. 2015 మోడల్ XUV 500 W6, 2015 XUV 500 W6 సెకండ్ ఓనర్ కారు, 68,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ కారు ఒకసారి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. వెహికల్ కూడా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. చూడొచ్చండి ఫ్రంట్ వ్యూ. వెహికల్ అయితే చాలా బాగుందండి. డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఇది. వైట్ కలర్లో పర్పుల్ వైట్, పెరల్ వైట్. ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఒక 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉండడం జరిగిందండి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బంపర్ దగ్గర ఇక్కడ చిన్న అంటే డ్యామేజ్ అంటే కలర్ వెలిసిపోయింది. ఆల్రెడీ బంపర్ టచ్అప్ అయింది. ఆ టచ్అప్ అయిందే కలర్ కొంచెం వెలిసిపోయిందండి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది డైరెక్ట్ ఓనర్ వెహికలే. కొంచెం ఏంటంటే దుమ్ముతో ఉంటుంది. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒక చిన్న డెంట్ ఉంటుంది ఇక్కడ, చిన్న డెంటు ఇక్కడ చిన్న స్కాచెస్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక 50-60%గా టైర్ కండిషన్ ఉంది. డిస్క్ అయితే బాగుందండి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. షాకర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. కో డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. కో డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు మీరు. కో డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ ఉంది. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు మీరు. డోర్ జాయింట్స్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పిల్లర్ పంచెస్ చూసుకోవచ్చు. పిల్లర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ చూడొచ్చు. 2 ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఇది. W6 అంటే బేస్ కిందకి వస్తుంది. బేస్ కానీ ఇందులో కూడా స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి XUVలో. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు 7 సీటర్ వెహికల్ ఇది. 6+1 లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు ఒరిజినల్ డోర్ అండి. షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది. బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఏ బాడీ లైనింగ్ అయితే డిస్టర్బ్ అయితే కాలేదండి. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అది XUV 500 లోగో, అది లైట్ అనేది అడిషనల్గా వేయించుకున్నారండి వీళ్ళు. పిల్లర్ పంచెస్ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడవచ్చు మీరు. పిల్లర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్స్ వచ్చేసి ఒక 100కి 70-80%గా ఉన్నాయండి. అన్ని సీట్లు బాగానే ఉన్నాయి. ఒక డ్రైవర్ సీటు ఒకటే కొంచెం చినిగి ఉందండి. ఈ మిగతా సీట్లన్నీ అంతా ఓకే ఉన్నాయి. మిగతా సీట్లు అయితే 90%గా ఉన్నాయి. ఒక డ్రైవర్ సీట్ ఒకటే చినిగింది కాబట్టి 70-80 అని చెప్తున్నాను. చూడొచ్చు
థర్డ్ రోలో సీటింగ్ కూడా. ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వెనకాల టైర్ వచ్చేసి ఒక 80-90%గా ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడవచ్చు మీరు. ఇక్కడ ఈ ఐబ్రో ఏదైతే ఉందో దీనికి స్క్రూ ఫిట్టింగ్ చేశారండి, ఎందుకంటే ఇది పూసి వేయడం వల్ల ఇక్కడ స్క్రూ ఫిట్ చేశారు, ముందే చెప్తున్నాను. చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెహికల్ పర్ఫెక్ట్ ఉంది. వెనకాల వ్యూ చూడవచ్చు. వెనకాల కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. మహీంద్రా XUV 500 W6 అండి ఇది. రియర్ వైఫరు, డిఫాగరు, వాషరు, హై మౌంటెడ్ స్టాప్ లైటు ఈ కార్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొంచెం దుమ్ము ఉందండి, దుమ్ము ఉంది కానీ రస్ట్ గిట్ ఏం రాలేదు, కొంచెం దుమ్ము ఉంది అంతే. చెట్ల కింద పెడతారు కాబట్టి వీళ్ళు ఆ చెట్ల అది అయితే పడుతుంటుంది, అంతా ఒరిజినల్ ఉంది, ఇక్కడ ఏం రస్ట్ ఏం రాలేదు. వాషింగ్ చేయించుకోవాలి. టూల్ కిట్ కూడా ఉంది. ఇస్తాను టూల్ కిట్. సీట్ కవర్స్ చూడవచ్చు. థర్డ్ రోలో ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి. స్టెప్ని బండితో వచ్చిన స్టెప్పినే ఉంది. ఉంది. 90-100%గా స్టెప్ని ఉందండి. షోరూమ్ నుంచి వచ్చిన ఒకసారి 2 సార్లు వాడారంతే. షోరూమ్ నుంచి వచ్చిన టైరే ఉంది. అండర్ బాడీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చూడవచ్చు మీరు. టచ్అప్లు అయితే జరిగినాయండి చుట్టూ కూడా. దీనికి ఏ వెహికల్కైనా టచ్అప్ అనేది కామన్, ఢిల్లీ వెహికల్కి. కారు ఎవరైనా సరే, మనమైనా ఎవరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా కారు తీసుకున్నదే నడుపుకోవడానికండి, అంతే తప్ప ఇక మరీ సీల్ బండి లెక్క ఉండాలంటే ఏ కారు కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఉంటుంది, రీడింగ్ అనేది తక్కువ తిరిగి క్వాలిటీతోనే ఉంటుంది తప్ప మరీ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో కారు అట్లా ఉండాలంటే సెకండ్ హ్యాండ్ కార్ అనేది ఏది కూడా వర్కౌట్ కాదండి. ఆ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెనకాల టైర్ వచ్చేసి ఒక 90-100%గా టైర్ కండిషన్ ఉంది. షాకర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. డోర్ కూడా పర్ఫెక్ట్ ఉందండి. ఇక్కడ కొంచెం స్ప్రే కొట్టిర్రు, ఇక్కడ కొంచెం రస్ట్ వస్తాయి, స్ప్రే కొట్టిర్రు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ లైన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూడవచ్చు మీరు. పిల్లర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. అన్న బానట్ లేపన్న. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూడవచ్చు. కీ అట్నే. డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది, చూడవచ్చు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది, చూడవచ్చు. సార్ ఇంటీరియర్ డ్రైవర్ సైడ్ డోర్, డ్రైవర్ సైడ్ సీట్ ఇక్కడ జరిగిందండి. ఇది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఇదొకటి కిందిది ఒకటి సపరేట్గా దొరుకుద్ది, వేయించుకోవచ్చు అండి. ఇక్కడ పిల్లర్స్ చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి పిల్లర్స్. రూఫ్ కూడా చూడవచ్చు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 68,863 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ అండి, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, ఒరిజినల్ రీడింగ్. హారన్ పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, స్క్రూస్ కంట్రోల్స్ ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏసీ చిల్డ్ ఏసీ, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది,
కో డ్రైవర్ సైడ్ డోర్ ఓకే, ఎయిర్ బ్యాగ్ 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయండి ఈ కార్కి. బానట్ చూడొచ్చు, బానట్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు. ఈ ప్లేస్లో కొంచెం టచ్అప్ అయిందండి చూడొచ్చు. ఒరిజినల్ బానటే ఈ ప్లేస్లో కొంచెం టచ్అప్ అయింది. అంటే డెంటింగ్ ఏం జరగలే కానీ పెయింటింగ్ జరిగింది. టచ్అప్లో అంటే ఇప్పుడు దీనికి ఇగో మీకు చూస్తే అర్థమవుతున్నాలే, డెంటింగ్ జరిగితే ఇక్కడ ఈ డిజైన్ అనేది మీకు స్పాట్లో అర్థమైపోద్ది. డిజైన్ అనేది పర్ఫెక్ట్ ఉంది కానీ టచ్అప్ పెయింటింగ్ అనేది జరిగింది. యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు. ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. రైట్ సైడ్లో యాప్రాన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి, ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. ఇక బానట్ కిందకే అన్న, బానట్ కిందకేసి. ఇంజన్లో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవండి, పర్ఫెక్ట్ ఉంది ఇంజను. ఓకే అండి, వెహికల్ అయితే చూశారుగా. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నాను. మహీంద్రా XUV500 W6 2015 మోడలు, సెకండ్ ఓనర్ కారు, 68,000 చిల్లర తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ కారు. ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,25,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి, మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. బార్గానింగ్ అంటే మరి 50,000 లక్ష ఉండదండి, కొద్దిగా బార్గానింగ్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.